దేని స్తోత్రాలు, అయ్యలకు నా వందనాలు. పనికొస్తుంది. మా బాబుకి మొన్న రీసెంట్ గా ఏమైందంటే ఎగ్జామ్ రాష్ట్రానికి పోయిండు. ఎగ్జామ్ రాష్ట్రానికి పోతే ఇదంతా రక్త కణాలు అనేటి ఎండకు పోతే అసలు స్పర్శ లేకపోయింది, రక్తం అనేది ఆడతలేదు అన్నారు. హన్మకొండకు హాస్పిటల్ తీసుకుపోతే ఏమైందంటే అమ్మాయి ఏమిడెట్లా అసలు క్యాన్సర్ లక్షణాలు అవపడుతున్నాయి ఈ బాబుకు, హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్పిండ్రు. హైదరాబాద్ తీసుకుపోయినా ఈ బాబులో మొత్తం క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి, గడ్డలున్నాయి, ఇది ఏమైతుందో తెలియదని డాక్టర్లు అన్నారు. డాక్టర్లు అంటే మేమేం చేసినాగా అందులోనే ఎయిడ్స్ ఉన్నది అన్నారు, అందులోనే క్యాన్సర్ ఉన్నది అన్నారు, మొత్తం బాడీ మొత్తం చెకప్ చేసిండ్రు. అయినా కూడా అయ్యకు ఫోన్ చేసినాం, అయ్యా క్యాన్సర్ అంటారు అయ్యా, ఇట్లా బ్రతుకుడు కష్టం అయ్యా అని అన్నాను. అంటే ప్రార్థన చేసిండు అయ్యా. ఒక రోజంతా పక్కలో ఉన్న ఎముక కాంచి తీసి స్కానింగ్ పంపిండ్రు. పంపితే ఏం చేసినాగా అయ్యా గిట్లా ప్రేయర్ చేయండి అయ్యా అని ఏడ్చుకుంటా అయ్యకు ఫోన్ చేస్తే ప్రార్థన చేసిండు. 2 రోజుల తర్వాత ఏమైంది కదా, రిపోర్ట్ లో క్యాన్సర్ లేదు బాబుకు, మంచిగానే ఉన్నాడని మాట్లాడిండ్రు. మాట్లాడిన తర్వాతకి మళ్ళేం జరిగిందంటే బాబుకు అసలు ఎక్కడ పోయినా ఏం జరుగుతలేదు అని మళ్ళేం చేసిండ్రు, ఈ లంగ్స్లలో మొత్తం గడ్డలు కట్టినాయి, ఈ బాబు బతుకుడు కష్టం అమ్మా అన్నాడు. అంటే ఎట్లా కావాలో ప్రభు అని మళ్ళా ప్రార్థన చేస్తాను. ఈ 70,000 సూది ఒకటెత్తాను, దీంతో బతికితే బతికిండు, లేకుంటే మాకు తెలియదు, మేము గ్యారంటీ ఇస్తలేమని చెప్పిండ్రు. అయినప్పటికైనా అయ్యా నువ్వు బ్రతికించిన దేవుడు తండ్రి, నువ్వు బతికియాలి అని మేము ఏడ్చుకుంటా బాగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తా అంటే సూది ఎత్తే గ్యారంటీ లేదు, బ్రతుకుడు కష్టం అని చెప్పిండ్రు, మమ్మల్ని పోనిత్తలేరు, నెట్టెత్తాన్రు. రోజంతా పట్టింది, ఎట్లా కావాలని అయ్యకు ఫోన్ చేసిన, బాబు బతకడం అంటాను. బాబు ఒక రోజంతా అయిపోయింది, కోమల్లోకి వెళ్ళిపోయాడు, మాట లేదు, స్లోలో లేడు. అయ్యకు మళ్ళా చచ్చిపోయాడు, అసలు బతకడు అని అన్నారు. బాడీని తీసుకురావాలి, బతకటట్లేడని చెప్పిండ్రు. బాడీ తీసుకుపోమన్నారు అసలే. అయితే మేమేం చేసినాంగా అయ్యకు ఫోన్ చేసినాం, అయ్యా చచ్చిపోయిండు అయ్యా, ఏం బతక అయిపోయింది అయ్యా, ప్రాణం పోయిందని ఫోన్ చేసి అయ్యా అన్నాడు కదా, ఏం కాదు బ్రతుకుతాడు, నా దగ్గర తీసుకురా సాక్ష్యం చెప్పు అని చెప్పిండు అయ్యా. అయితే మేము ఫోన్ చేసినాం, ఫోన్ చేస్తే గంట సేపటికి మనొక స్లోలోకి వచ్చిండు, ఇట్లా ఇట్లా చేయదాకిస్తా అంటే మాట్లాడిండు, దేవుడు బతికించిండు అయ్యా, ప్రార్థన చేసిండు. హల్లెలూయా. బాబు చనిపోయిండు, అమ్మ ఫోన్ చేసి ఏడ్చినప్పుడు అమ్మ ఏం కాదు బాబు లేస్తాడు ప్రార్థన చేద్దామన్నప్పుడు గంటకు బాబు లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవాతి దేవుడు. మనం ధైర్యంగా ఉండాలి, మనం ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా అనేక కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా.